Hello and welcome guys. Welcome to this lecture. This is Kola Harikrishna. In this session, I am going to discuss about bank reconciliation statement. Okay. ఈ బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్ అంటే ఏంటి, బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్ ఎవరు చేస్తారు, ఎలా చేస్తారు అనే కాన్సెప్ట్స్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అసలు బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్ ఎందుకు చేయాలి అని అంటే, మన బుక్స్ లో బ్యాంక్ అకౌంట్ మనం ఫాలో అవుతాం. అలాగే బ్యాంక్ వాడు కూడా మన పాస్బుక్ మెయింటైన్ చేస్తాడు. బ్యాంక్ కూడా మన పాస్బుక్ మెయింటైన్ చేస్తాడు. సో ఈ బ్యాంక్ బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ యాజ్ పర్ అవర్ క్యాష్ బుక్. ఓకే, మనం ప్రిపేర్ చేసే క్యాష్ బుక్ లో బ్యాంక్ అకౌంట్ కూడా ప్రిపేర్ చేస్తాం కదా. బ్యాంక్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ ఈ రెండు ఈక్వల్ అవ్వాలి. అంటే ఏంది, బ్యాంక్ బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్, బ్యాంక్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ ఈక్వల్ గా ఉండాలి. ఒకవేళ ఆ డిఫరెన్సెస్ ఏమైనా ఉంటే ఆ డిఫరెన్సెస్ ఎందుకు వచ్చాయి అని చూపించడానికి మనం ఒక స్టేట్మెంట్ ప్రిపేర్ చేస్తాం. ఆ స్టేట్మెంట్ నే బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్ అంటాం. ఓకే, సో వాట్ ఈజ్ మీనింగ్ ఆఫ్ రికన్సిలియేషన్? అసలు రికన్సిలియేషన్ మీనింగ్ ఏంటి? రికన్సిలియేషన్ మీనింగ్ ఏంటి అని అంటే స్టేట్మెంట్ ఆఫ్ డిఫరెన్స్ అన్నమాట. ఓకే, అంటే ఏదైనా ఒక టూ అకౌంట్స్ కానీ టూ నేచర్స్ కానీ మనం కంపేర్ చేసేటప్పుడు ఆ కంపారిజన్ లో డిఫరెన్సెస్ ఎందుకు వచ్చాయి, ఆ డిఫరెన్సెస్ అన్నిటిని మనం ఒక లిస్ట్ అవుట్ చేస్తే ఆ లిస్ట్ అవుట్ చేసే స్టేట్మెంటే రికన్సిలియేషన్ స్టేట్మెంట్ అని అంటాం. మరి ఇక్కడ బ్యాంక్ బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ లో, బ్యాంక్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ లో డిఫరెన్సెస్ ఎందుకు వస్తాయి అంటే బికాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అవ్వచ్చు. ఓకే, బికాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ డిఫరెన్సెస్ అనేవి రావచ్చు, ఆర్ బికాస్ ఆఫ్ టైం. ఓకే, బికాస్ ఆఫ్ టైం కూడా డిఫరెన్స్ అనేది రావచ్చు. బికాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఎలా వస్తుంది అని అంటే, ఫర్ సపోజ్ ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ జరిగింది, లైక్ బ్యాంక్ చార్జెస్. ఓకే, బ్యాంక్ చార్జెస్ డెబిటెడ్ ఇన్ పాస్బుక్. సో పాస్బుక్ లో బ్యాంక్ చార్జెస్ అనేవి ఎంటర్ చేశారు, మనం క్యాష్ బుక్ లో ఎంటర్ చేయలేదు. సో ఇప్పుడు ఏంటి, బ్యాంక్ చార్జెస్ అనేది ఎక్స్పెండిచర్స్ కదా, ఈ ఎక్స్పెండిచర్స్ ఓన్లీ పాస్బుక్ లో మాత్రమే రికార్డ్ చేస్తారు, క్యాష్ బుక్ లో రికార్డ్ చేయలేదు. సో పాస్బుక్ లో ఏమవుతుంది అని అంటే మన బ్యాలెన్స్ తక్కువ చూపిస్తుంది, క్యాష్ బుక్ లో బ్యాలెన్స్ ఎక్కువ చూపిస్తుంది. పాస్బుక్ లో ఎందుకు తక్కువ చూపిస్తుంది అంటే మనం పేమెంట్ చేసాం కాబట్టి బ్యాంక్ బ్యాలెన్స్ తక్కువ ఉంటుంది. ఓకే, బట్ బ్యాంక్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ ఏమో ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ ఈ డిఫరెన్సెస్ అనేవి లిస్ట్ అవుట్ చేయాలి. ఇవే ట్రాన్సాక్షన్స్. ఓకే, డిఫరెన్షియేషన్ త్రూ ట్రాన్సాక్షన్స్ అంటే ఇవన్నమాట. అంటే ఏంటివి, మనం సేల్ చేస్తుంటాం, క్రెడిట్ సేల్ చేస్తాం, మన కస్టమర్స్ మనకు ఇంటిమేషన్ ఇవ్వకుండా డైరెక్ట్ బ్యాంక్ లో డెబిట్ చేస్తారు. లేదంటే ఈ మనం స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం బ్యాంక్కి. ఎటువంటి స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము అని అంటే, మన పేమెంట్స్ అన్ని బ్యాంక్ డైరెక్ట్లీ పే చేసే విధంగా, అంటే ఎలక్ట్రిసిటీ బిల్స్, టెలిఫోన్ బిల్స్, బ్యాంక్ ఛార్జెస్ ఇలాంటివన్నీ బ్యాంక్ డైరెక్ట్ గా పే చేసే విధంగా మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. ఇలాంటి కేసెస్ లో బ్యాంక్ ఏం చేస్తుంది, ఆ పేమెంట్స్ అన్ని మన తరపున బ్యాంక్ పే చేస్తుంది అనమాట. సో ఇలాంటివి త్రూ ట్రాన్సాక్షన్స్ అనమాట. ఇలాంటి ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు డిఫరెన్స్ అనేది వస్తుంది. ఆర్ త్రూ టైం అంటే ఈ టైం బేస్డ్ డిఫరెన్స్ ఎప్పుడు వస్తుంది అని అంటే, ఫర్ సపోజ్ మనం బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్ అనేది ఆన్ 31st మార్చ్ చేస్తున్నాం. 31st మార్చ్ బుక్స్ క్లోజింగ్ డేట్ అనుకుందాం. ఓకే, ఈ బుక్స్ క్లోజింగ్ డేట్ న మనం చేస్తున్నాం ఏంటి, బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్. అసలు ఈ బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్ ఎందుకు చేస్తున్నాం అని అంటే, క్యాష్ బుక్ లో బ్యాంక్ బ్యాలెన్స్ 1 lakh ఉంది, పాస్బుక్ లో బ్యాంక్ బ్యాలెన్స్ 80,000 ఉంది. ఓకే, ఈ డిఫరెన్స్ పాస్బుక్ లో అమౌంట్ ఎందుకు తక్కువ ఉంది, ఈ డిఫరెన్స్ ఎందుకు తక్కువ ఉంది అని చెప్పి ఫైండ్ అవుట్ చేయడానికి మనం బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేస్తున్నాం. యాజ్ ఆన్ 31st మార్చ్ 2025 లో చేస్తున్నాం అనుకుందాం. సో ఇప్పుడు ఈ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది అని అంటే, ఫర్ సపోజ్ మనం చెక్స్ ఇష్యూ చేసాం. ఓకే, చెక్స్ ఇష్యూ చేసాం, ఆ చెక్స్ ని పేమెంట్ కి ప్రెజెంట్ చేయలేదు. ఓకే, సో మనం చెక్స్ ఇష్యూ చేసినప్పుడు ఏ డేట్ అయితే చెక్స్ ఇష్యూ చేసామో, ఫర్ సపోజ్ చెక్స్ ఇష్యూ డేటు
29 మార్చ్ అనుకుందాం. సో 29th మార్చిన చెక్స్ ఇష్యూ చేసాం. ఇవి 31st మార్చ్ లోపు చెక్స్ పేమెంట్ కి ప్రెజెంట్ చేయలేదు. సో ఈ డిఫరెన్స్ అనేది మనకు బుక్స్ లో ప్రొజెక్ట్ అవుతుంది. ఈ డిఫరెన్స్ ఎప్పుడు ప్రొజెక్ట్ అవ్వదు, మనం చెక్ ఇష్యూ చేసాం, ఆ చెక్ బ్యాంక్ లో ప్రెజెంట్ చేసింటే పేమెంట్ కి. ఓకే, చెక్స్ ఇష్యూడ్ అండ్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్. సో చెక్స్ ఇష్యూ చేసి అది పేమెంట్ కి ప్రెజెంట్ చేసింటే డిఫరెన్స్ వచ్చేది కాదు. బట్ మనం చెక్స్ ఇష్యూ చేసాం, పేమెంట్ కి ప్రెజెంట్ చేయలేదు. అలాగే చెక్స్ బ్యాంక్ లో డిపాజిట్ చేసాం, చెక్స్ ని బ్యాంక్ లో డిపాజిట్ చేసాం, బట్ ఆ చెక్స్ క్లియర్ అవ్వలేదు. ఓకే, ఇలాంటి సిచ్యువేషన్స్ లో మనకి ఏమొస్తుంది, డిఫరెన్స్ అనేది వస్తుంది అనమాట. సో ఇది బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్ లో యాజ్ పర్ ట్రాన్సాక్షన్స్ ఎలా డిఫరెన్స్ వస్తుంది, యాజ్ పర్ టైం ఎలా డిఫరెన్స్ వస్తుంది. యాజ్ పర్ టైం ఎలా డిఫరెన్స్ వస్తుంది, ఎలా వస్తుంది అంటే ఒక ట్రాన్సాక్షన్ మనం ఇనిషియేట్ చేసాము, బట్ ఆ ట్రాన్సాక్షన్ అనేది విత్ ఇన్ బుక్స్ క్లోజింగ్ డేట్ లోపు క్లోజ్ అవ్వలేదు. ఓకే, బుక్స్ క్లోజింగ్ డేట్ లోపు మనం ఇనిషియేట్ చేసినటువంటి ట్రాన్సాక్షన్ క్లియర్ అవ్వకపోతే అప్పుడు డిఫరెన్స్ అనేది వస్తుంది అనమాట. సో బ్యాంక్ బ్యాలెన్స్ లో సో ఈ క్యాష్ బుక్ అంటే ఏంటి, పాస్బుక్ అంటే ఏంటి? ఇక్కడ క్యాష్ బుక్ లో బ్యాంక్ అకౌంట్ మెయింటైన్ చేస్తారు, బ్యాంక్ వాడేమో మన పాస్బుక్ మెయింటైన్ చేస్తాడు. ఈ పాస్బుక్ ఏంటి అని అంటే, ఫర్ సపోజ్ మన బిజినెస్ తేజ అండ్ కో అనుకుందాం. సో తేజ అండ్ కో అనేది మన బిజినెస్ అయితే, ఈ తేజ అండ్ కో బుక్స్ లో క్యాష్ బుక్ లో బ్యాంక్ అకౌంట్ మెయింటైన్ చేస్తాం. బట్ బ్యాంకర్ ఏం చేస్తాడు అంటే, బ్యాంకర్ పాస్బుక్ ఆఫ్ తేజ అండ్ కో అని మెయింటైన్ చేస్తాడు. పాస్బుక్ ఆఫ్ తేజ అండ్ కో అని మెయింటైన్ చేస్తాడు. సో ఇప్పుడు తేజ అండ్ కోలో ఈ క్యాష్ బుక్ లో బ్యాంక్ అకౌంట్ ఫార్మాట్ ఏంది, డెబిట్ సైడ్ ఏమొస్తాయి, రిసీట్స్ వస్తాయి. ఆల్ రిసీట్స్ కమ్స్ అండర్ డెబిట్ సైడ్ అండ్ ఆల్ పేమెంట్స్ కమ్స్ అండర్ క్రెడిట్ సైడ్. అదే విధంగా బ్యాంకర్ మెయింటైన్ చేసేటువంటి పాస్బుక్ ఆఫ్ తేజ అండ్ కోలో ఎలా వస్తుంది అంటే, డెబిట్ సైడ్ పేమెంట్స్ వస్తాయి, క్రెడిట్ సైడ్ రిసీట్స్ వస్తాయి. సో ఇది ఎలా, ఇక్కడ డెబిట్ సైడ్ రిసీట్స్ ఎందుకైంది, ఇక్కడ క్రెడిట్ సైడ్ పేమెంట్స్ ఎందుకైంది, ఇక్కడ డెబిట్ సైడ్ పేమెంట్స్ క్రెడిట్ సైడ్ రిసీట్స్ ఎందుకు వస్తున్నాయని చెప్పేసి ఒక ఫ్యూ జనరల్ ఎంట్రీస్ పోస్టింగ్ తో మనం వాటి మీద ఒక క్లారిటీ తెచ్చుకోవచ్చు అనమాట. ఫర్ సపోజ్ మన మెయిన్ బిజినెస్ తేజ అండ్ కో కాబట్టి తేజ అండ్ కో పాయింట్ ఆఫ్ వ్యూ లోనే మనం చేద్దాం. సో ఇక్కడ ఏంటి, క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్. నార్మల్గా క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ అంటే జనరల్ ఎంట్రీ ఏమొస్తుంది, క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్, క్యాష్ గోస్ అవుట్, బ్యాంక్ ఈస్ ద రిసీవర్. సో బ్యాంక్ ఈస్ ద రిసీవర్ కాబట్టి బ్యాంక్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. సో బ్యాంక్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ అని రాసుకుంటాం. సో ఇక్కడ బ్యాంక్ ఏమైంది, డెబిట్ అయింది. సో బ్యాంక్ అకౌంట్ లో డెబిట్ సైడ్ ఏం రాస్తాం, టు క్యాష్ అకౌంట్ అని రాస్తాం. అదే విధంగా ఇక్కడ క్యాష్ అకౌంట్ క్రెడిట్ అయింది కాబట్టి క్రెడిట్ సైడ్ బై బ్యాంక్ అకౌంట్ అని రాస్తాం. అదే విధంగా మనం క్యాష్ డిపాజిటెడ్ ఇన్ బ్యాంక్ అంటే మనం ఏం రాసుకున్నాం, బ్యాంక్ ఇస్ ద రిసీవర్, క్యాష్ గోస్ అవుట్, క్రెడిట్ అని రాసుకున్నాం. బట్ ఇన్ బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమవుతుంది, బ్యాంక్ మనం డిపాజిట్ చేస్తుంటే బ్యాంక్ క్యాష్ కమ్స్ ఇన్ కదా. సో క్యాష్ కమ్స్ ఇన్ డెబిట్, క్యాష్ అకౌంట్ డెటార్, హూ ఇస్ ద గివర్, బ్యాంక్ కి ఆ డబ్బులు ఇచ్చేది ఎవరు, తేజ అండ్ కో. బ్యాంక్ అకౌంట్ డెటార్ టు తేజ అండ్ కో అకౌంట్ ఏమైంది, క్రెడిట్ అయింది. సో తేజ అండ్ కో అకౌంట్ క్రెడిట్ అయింది కాబట్టి బ్యాంక్ ఏం చేస్తుంది, క్యాష్ అకౌంట్ డెటార్ టు తేజ అండ్ కో అకౌంట్. ఇక్కడ తేజ అండ్ కో అకౌంట్ అంటే ఏంటి, పాస్బుక్ ఆఫ్ తేజ అండ్ కో, సో ఇక్కడ క్రెడిట్ సైడ్ ఏం రాయాలి, బై క్యాష్ అకౌంట్. సో క్యాష్ అకౌంట్ అని చెప్పేసి ఇది. సో జనరల్ గా మనం బ్యాంక్ లో అమౌంట్స్ డిపాజిట్ చేస్తూ ఉంటాం. సో బ్యాంక్ లో డిపాజిట్ చేసినప్పుడు మనకు వెంటనే ఒక మెసేజ్ వస్తుంది. ఏమైనా మెసేజ్ వస్తుంది అని అంటే, యువర్ అకౌంట్ ఈస్ క్రెడిటెడ్ విత్ సే సమ్ అమౌంట్ 10,000. సో యువర్ అకౌంట్ ఈస్ క్రెడిటెడ్ విత్ 10,000 అని చెప్పేసి మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ ఎలా వస్తుంది అని అంటే ఇలా వస్తుంది, బ్యాంక్ కి అదేంటి, క్యాష్ కమ్స్ ఇన్ అండ్ క్రెడిట్ ద గివర్. మన గివర్ కాబట్టి మన అకౌంట్ క్రెడిట్ చేశాడు. సో క్యాష్ అకౌంట్ డెటార్ టు
సమ్ తేజ అండ్ కో అకౌంట్. సో క్యాష్ అకౌంట్ డేటా టు తేజ అండ్ కో అకౌంట్ కాబట్టి తేజ అండ్ కో అకౌంట్ క్రెడిట్ అయింది, క్రెడిట్ సైడ్ బై క్యాష్ అకౌంట్ అని చెప్పి పోస్టింగ్ చేశాడు. సో మనం క్యాష్ విత్డ్రా చేసుకుంటే మన ఫోన్కి ఏమైనా మెసేజ్ వస్తుంది, బ్యాంక్ లో క్యాష్ విత్డ్రా చేసుకుంటే యువర్ అకౌంట్ ఈస్ డెబిటెడ్ విత్ అని వస్తుంది కదా. యువర్ అకౌంట్ ఈస్ డెబిటెడ్ విత్ అని ఎందుకు వస్తుంది అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్యాష్ విత్డ్రా చేస్తాం బ్యాంక్ నుంచి, బ్యాంకర్ దాన్ని ఎలా క్వాంటిఫై చేసుకుంటాడు అని అంటే క్యాష్ గోస్ అవుట్, బ్యాంక్ కి క్యాష్ గోస్ అవుట్ క్రెడిట్. సో క్యాష్ గోస్ అవుట్ క్రెడిట్, మరి ఆ క్యాష్ ని రిసీవ్ చేసుకునేది ఎవరు, తేజ అండ్ కో. సో తేజ అండ్ కో అకౌంట్ డెటార్, తేజ అండ్ కో అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. సో బ్యాంకర్ ఏం రాసుకుంటాడు, తేజ అండ్ కో అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. సో పాస్బుక్ ఆఫ్ తేజ అండ్ కో ఏమైంది, డెబిట్ అయింది, డెబిట్ సైడ్ టు క్యాష్ అకౌంట్ అని రాస్తాం. ఓకే, ఎందుకు మనం నార్మల్ గా చూస్తే మనకు పేమెంట్స్ అన్ని క్రెడిట్ అయ్యేవి, రిసీట్స్ అన్ని డెబిట్ అయ్యేవి. యాజ్ పర్ బ్యాంక్ చూసుకుంటే రిసీట్స్ అన్ని క్రెడిట్ వస్తాయి, పేమెంట్స్ అన్ని డెబిట్ వస్తాయి. ఓకే, ఈ ప్రిన్సిపల్ బ్యాంక్ వాడికి ఎగ్జాక్ట్ గా కరెక్ట్ గా కనిపిస్తుంది. అంటే బ్యాంకుకి ఏమైంది అంటే రిసీట్స్ అన్ని డెబిట్, పేమెంట్స్ అన్ని క్రెడిట్. బట్ ఈ బ్యాంక్ పాస్బుక్ మనం చూసినప్పుడు, యాజ్ ఎ కస్టమర్ గా మనం చూసినప్పుడు మనకు క్రెడిట్ సైడ్ ఏముంటాయి, రిసీట్స్ ఉంటాయి, డెబిట్ సైడ్ పేమెంట్స్ ఉంటాయి. ఓకే, అదొకటి చూసుకోవాలి, అది మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మరి ఈ డిఫరెన్సెస్ ఎప్పుడెప్పుడు వస్తాయి, ఎలా వస్తాయి అని అంటే, దెర్ ఆర్ ఫ్యూ ట్రాన్సాక్షన్స్ వేర్ డిఫరెన్సెస్ ప్రొజెక్ట్. సో ఆ ఫ్యూ ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటివి అని అంటే, చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్ ఒకటి, ఓకే, చెక్స్ డిపాజిటెడ్ బట్ నాట్ క్లియర్డ్ ఒకటి, బ్యాంక్ చార్జెస్ ఎంటర్డ్ ఇన్ బ్యాంక్ ఓన్లీ, లైక్ ద ట్రాన్సాక్షన్స్ అన్నమాట. ఆ ట్రాన్సాక్షన్స్ ఏంటివి, ఫస్ట్ది చెక్స్ ఇష్యూడ్ but not presented for payment. Checks deposited but not clear. Okay, customers directly deposited into bank. Okay, bank charges entered in పాస్బుక్ ఓన్లీ. ఓకే, ఇవి మెయిన్ గా ఇలాంటి ట్రాన్సాక్షన్స్ కొన్ని ఉంటాయి. బట్ మెయిన్లీ ఈ 4 ట్రాన్సాక్షన్స్ తో అసలు బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్ ఎలా వర్క్ అవుతుంది అని చెప్పేసి ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఆ క్లారిటీ ద్వారా మనం ఏ ట్రాన్సాక్షన్ అయినా చేయడానికే ఛాన్సెస్ అయితే ఉంటాయి అనమాట. సో ఇక్కడ మనకు బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్ క్యాలిక్యులేట్ చేయడానికి మెయిన్ కంపారిజన్ పర్పస్ కి 2 అకౌంట్స్ కావాలి, క్యాష్ బుక్, పాస్బుక్. ఓకే, క్యాష్ బుక్, పాస్బుక్. క్యాష్ బుక్ అంటే బ్యాంక్ అకౌంట్ ఇన్ క్యాష్ బుక్, పాస్బుక్ అంటే మన అకౌంట్, బ్యాంకర్ మెయింటైన్ చేస్తే మన అకౌంట్. ఈ రెండు ఎలా ఎఫెక్ట్ అవుతున్నాయో చూసుకుందాం. చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్. సో మనం చెక్స్ ఇష్యూ చేస్తాం. చెక్స్ ఎప్పుడు ఇష్యూ చేస్తాం, మనం ఎవరికైతే పేమెంట్ చేయాల్సిన నెసెసిటీ ఉందో ఆ నెసెసిటీని ఫుల్ఫిల్ చేయడం కోసం మనం చెక్స్ ఇష్యూ చేస్తాం. సో చెక్స్ ఇష్యూ చేసామంటే మనం పేమెంట్ చేసినట్లే కదా. సో మనం పేమెంట్ చేసామంటే మన క్యాష్ బుక్ బ్యాలెన్స్ తగ్గుతుంది, అంటే మనం పేమెంట్ చేస్తే మన బ్యాలెన్స్ తగ్గిపోతుంది కదా. సో క్యాష్ బుక్ బ్యాలెన్స్ అంటే మాక్సిమం అది ఫేవరబుల్ బ్యాలెన్స్ అనుకుందాం. సో ఫేవరబుల్ బ్యాలెన్స్ కాబట్టి మనం పేమెంట్ చేస్తే తగ్గుతుంది. అదే విధంగా నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్. సో ఇక్కడ పేమెంట్ కి ప్రెజెంట్ చేశారా, చేయరా. ఒకవేళ పేమెంట్ కి ప్రెజెంట్ చేసిందంటే పాస్బుక్ బ్యాలెన్స్ కూడా తగ్గేది. సో ప్రెజెంట్ చేయలేదు కాబట్టి పాస్బుక్ బ్యాలెన్స్ హై చూపిస్తుంది. ఓకే, అంటే క్యాష్ బుక్ బ్యాలెన్స్ లో చూపిస్తుంది, పాస్బుక్ బ్యాలెన్స్ హై చూపిస్తుంది. ఓకే, ఇది అంటే ఏ అనే ఒక పర్సన్ బికి చెక్ ఇచ్చాడు. ఏమిచ్చాడు, చెక్ ఇచ్చాడు. సో ఎంతకి, ఫర్ సపోజ్ 1000కి ఇచ్చాడు అనుకుందాం. ఏ చెక్ ఇష్యూ చేసినప్పుడు, చెక్ ఇష్యూ చేయకముందు 10,000 ఉండేది బ్యాలెన్స్. చెక్ ఇష్యూ చేశాక 1000 పేమెంట్ చేసేసినట్టుగా రాసుకున్నాడు, బ్యాలెన్స్ 9,000 చూపించుకుంటాడు. ఓకే, అదే విధంగా
ఏ పాస్బుక్ లో కూడా ఎంత ఉంది అంటే 10,000 ఉంది, 10,000 ఉంది. ఈ బి ఎప్పుడైతే బ్యాంక్ కి ప్రజెంట్ చేస్తాడో, ఆ చెక్ ని బ్యాంక్ కి ప్రజెంట్ చేస్తాడో, అప్పుడు బ్యాంక్ ఏం చేస్తుంది, మన అకౌంట్ నుంచి 1,000 తీసేసి బీకి ఇస్తుంది. 1,000 తీసేసి బీకి ఇస్తుంది. అప్పుడు మన పాస్బుక్ బ్యాలెన్స్ కూడా 9,000 అవుతుంది. అదర్వైజ్ పాస్బుక్ బ్యాలెన్స్ 10,000 గానే చూపిస్తుంది అనమాట. సో ఈ సిచ్యువేషన్ లో ఏమవుతుంది అంటే, ఫర్ సపోజ్ బి చెక్ ఇచ్చాడు, బి ఏమో బ్యాంక్ కి ప్రెజెంట్ చేయలేదు. ఇప్పుడు ఏకి తెలిసినంత వరకు ఏ అకౌంట్ లో ఎంత ఉంది, 9,000 ఉంది. బట్ ఏకి తెలిసినంత వరకు పాస్బుక్ లో ఎంత ఉంది, 10,000 ఉంది. ఓకే, 10,000 ఉంది. సో అక్కడ క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఏమో తక్కువ ఉంది, పాస్బుక్ బ్యాలెన్స్ ఏమో ఎక్కువ ఉంది. సో అలా డిఫరెన్స్ వచ్చిందనమాట అది. సో నెక్స్ట్ సెకండ్ చెక్స్ డిపాజిటెడ్ బట్ నాట్ క్లియర్డ్. సో చెక్స్ డిపాజిటెడ్ బట్ నాట్ క్లియర్డ్ అంటే ఏంటంటే, మనకు సమ్ పర్సన్స్ లైక్ వన్ ఆఫ్ అవర్ కస్టమర్స్, మన కస్టమర్స్ మనకు చెక్స్ ఇచ్చారు, పేమెంట్ బదులుగా క్యాష్ బదులుగా చెక్స్ ఇచ్చారు. ఈ చెక్స్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, క్యాష్ వచ్చినట్టుగానే కన్సిడర్ చేసి ఆ చెక్స్ ని మనం బ్యాంక్ లో డిపాజిట్ చేసాం. అంటే బ్యాంక్ లో డిపాజిట్ చేసామంటే మన బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగిందని అనుకుంటాంగా. సో మన బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగింది. సో కానీ పాస్బుక్ బ్యాలెన్స్ ఏముంది, తక్కువే ఉంది. ఎందుకు తక్కువ ఉంది అంటే ఇంకా క్లియర్ చేయలేదు. అవి క్లియర్ చేస్తే పాస్బుక్ బ్యాలెన్స్ కూడా పెరుగుతుంది. సో అవి క్లియర్ చేయలేదు కాబట్టి పాస్బుక్ బ్యాలెన్స్ లో. అండ్ నెక్స్ట్ థర్డ్ కస్టమర్స్ డైరెక్ట్లీ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్. సో కస్టమర్స్ డైరెక్ట్ గా బ్యాంక్ లో డిపాజిట్ చేశారు. ఫర్ సపోజ్ బికి 10,000 వర్త్ గూడ్స్ సేల్ చేశారు, 10,000 వర్త్ గూడ్స్ సేల్ చేశారు. బి ఏకి పేమెంట్ చేయాలి కదా, బట్ ఏకి పేమెంట్ చేసి డైరెక్ట్ ఏకి ఇవ్వకుండా బ్యాంక్ అకౌంట్ లో వేసాడు. బ్యాంక్ అకౌంట్ లో ఒక చెక్ వేసాడు. ఓకే, ఏకి పేమెంట్ వచ్చిందా రాలేదా, వచ్చింది. ఎలా వచ్చింది, త్రూ బ్యాంక్ వచ్చింది. బట్ ఏ ఈజ్ నాట్ అవేర్ ఆఫ్ దట్ పేమెంట్. సో ఈ సిచ్యువేషన్ లో ఏం చేస్తారంటే, ఒకవేళ బ్యాంకు ఏకి చెప్పింటే ఏ కూడా క్యాష్ బుక్ లో రికార్డ్ చేసుకునేవాడు. బట్ బ్యాంక్ ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇవ్వలేదు, సో క్యాష్ బుక్ లో ఎంటర్ అవ్వలేదు. అలాంటప్పుడు ఏమవుతుంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఏమో ఎక్కువ ఉంటుంది, క్యాష్ బుక్ బ్యాలెన్స్ తక్కువ ఉంటుంది. సో పాస్బుక్ బ్యాలెన్స్ ఇక్కడ ఏమైంది, ఎక్కువ ఉంది, క్యాష్ బుక్ బ్యాలెన్స్ తక్కువ ఉంది. సో అండ్ నెక్స్ట్ ఫోర్త్ ఏంది, బ్యాంక్ చార్జెస్ ఎంటర్డ్ ఇన్ పాస్బుక్ ఓన్లీ. సో బ్యాంక్ చార్జెస్ కానీ లేదంటే ఎనీ అదర్ ఎక్స్పెన్సెస్ యాజ్ పర్ స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ గివెన్ టు బ్యాంక్. మనం బ్యాంక్ కి స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. ఎటువంటి స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం, మన పేమెంట్స్ అన్ని బ్యాంక్ ని పే చేయమని చెప్పేసి ఇస్తాం. ఫర్ సపోజ్ ఏదైనా మనకు లోన్స్ ఉంటే ఆ లోన్స్ మీద ఇంట్రెస్ట్ పే చేయమని కానీ, బ్యాంక్ చార్జెస్ కానీ, టెలిఫోన్ బిల్స్, ఎలక్ట్రిసిటీ బిల్స్, ఇవన్నీ పే చేయమని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం అనమాట. ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా బ్యాంకు పే చేస్తే అవి పాస్బుక్ లో ఎంటర్ అవుతాయి. అంటే ఏంది, పేమెంట్ చేస్తే పాస్బుక్ బ్యాలెన్స్ లో. సో పాస్బుక్ లో పేమెంట్ ఎంటర్ చేసాం కాబట్టి పాస్బుక్ బ్యాలెన్స్ తక్కువ ఉంది, క్యాష్ బుక్ లో పేమెంట్ ఎంటర్ చేయలేదు కాబట్టి క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఎక్కువ ఉంది. సో అది ఇక్కడ ట్రీట్మెంట్. సో యాక్చువల్ గా మనకు ఏది ఇస్తే మనం ఎలా కన్సిడర్ చేయాలి. ఫర్ సపోజ్ ఫేవరబుల్ బ్యాలెన్స్ ఇచ్చారు. సో ఫేవరబుల్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ ఇస్తే మనం ఏం చేయాలి, ఫేవరబుల్ బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ ని అప్రోచ్ అవ్వాలి. ఓకే, ఫేవరబుల్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ ఇస్తే ఫేవరబుల్ బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ అప్రోచ్ అవ్వాలి. ఎందుకంటే మనం ఫైండ్ అవుట్ చేసింది అదే కాబట్టి దాన్ని అప్రోచ్ అవ్వాలి. అంటే ఎలా అప్రోచ్ అవుతాం, ఫర్ సపోజ్ ఒక ట్రాన్సాక్షన్స్ తీసుకుంటే ఫేవరబుల్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ తీసుకున్నాం, దీనికి రిమైనింగ్ ట్రాన్సాక్షన్స్ అన్ని అడిషన్స్ ఆర్ సబ్ట్రాక్షన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫేవరబుల్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ తీసుకున్నాం కాబట్టి పాస్బుక్ అమౌంట్ ఇంక్రీజ్ అంటే యాడ్ చేసుకుంటాం, పాస్బుక్ బ్యాలెన్స్ డిక్రీజ్ అంటే మైనస్ చేసుకుంటాం. సో ఈ ట్రాన్సాక్షన్ యాడ్ అవుతుంది, సబ్ట్రాక్ట్ అవుతుంది, యాడ్ అవుతుంది, సబ్ట్రాక్ట్ అవుతుంది. సో అలా తీసుకోవాలన్నమాట. ఒకవేళ ఫేవరబుల్ బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ ఇస్తే అప్పుడు ఫేవరబుల్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ ని కన్సిడర్ చేయాలి. ఓకే, బ్యాంక్ బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ ఇస్తే బ్యాంక్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ ని కన్సిడర్ చేస్తాం. బ్యాంక్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ ని కన్సిడర్ చేసినప్పుడు క్యాష్ బుక్ బ్యాలెన్స్ అమౌంట్స్ ఎలా ఎఫెక్ట్ అవుతున్నాయో చూసుకుంటాం. అంటే ఇక్కడ డిక్రీజ్ అవుతే మైనస్, ఇక్కడ ఇంక్రీజ్ అయితే ప్లస్, అలా తీసుకోవాలి. ఒకవేళ ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్, ఓకే, ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ ఉంటే ఏంటి, ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఓడి బ్యాలెన్స్.
సో ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ ఉంటే ఎలా చేయాలి అని అంటే నథింగ్ బట్ ఈ ఓవర్ డ్రాఫ్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా చూసుకోవాలి. ఫర్ సపోజ్ ఓవర్ డ్రాఫ్ట్ అంటే డెట్టేగా అప్పేగా, అంటే మన లిమిట్ మించి బ్యాంక్ బ్యాలెన్స్ మనం యూజ్ చేసుకున్నాం అంటే మన బ్యాంక్ బ్యాలెన్స్ నెగిటివ్ లో ఉంది. ఇప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ నెగిటివ్ లో ఉన్నప్పుడు మనం చెక్స్ ఇష్యూ చేసాం. చెక్స్ ఇష్యూ చేస్తే ఓడి బ్యాలెన్స్ పెరుగుతుందా తగ్గుతుందా? ఆల్రెడీ బ్యాంకుకి మనం అప్పున్నాం, మనం మళ్ళీ వేరే వాళ్ళకి పే చేయడానికి త్రో బ్యాంక్ మనం చెక్ ఇష్యూ చేసాం అంటే ఆ ఓడి బ్యాలెన్స్ అనేది పెరుగుతుంది కదా, ఓడి బ్యాలెన్స్ పెరుగుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ యాజ్ పర్ ఓడి బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అదే విధంగా ఓడి బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ రిమైన్స్ కాన్స్టెంట్. సో అలా కూడా ఒకసారి చూద్దాం. ఇవేమో ఫేవరబుల్ బ్యాలెన్సెస్, ఇవేమో ఓడి బ్యాలెన్సెస్. సో ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్సెస్ వచ్చినప్పుడు క్యాష్ బుక్, పాస్బుక్, ఈ 4 ట్రాన్సాక్షన్స్ చూద్దాం. సో ఓడి బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్, ఓడి బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ ఉన్నప్పుడు మనం ఎలా చేయాలి? అసలు ఓడి బ్యాలెన్స్ ఉంటే ఆ ఓడి బ్యాలెన్స్ అనేది లైబిలిటీ పెరుగుతుందా లైబిలిటీ తగ్గుతుందా చూసుకోవాలి. సో చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్. సో ఆల్రెడీ ఇక్కడ ఓడి బ్యాలెన్స్ ఉంది, అగైన్ మనం చెక్స్ ఇష్యూ చేసాం. చెక్స్ ఇష్యూ చేసామనంటే మన లైబిలిటీ పెరుగుతుంది కదా, అంటే ఆల్రెడీ అప్పులలో ఉండి మళ్ళీ పేమెంట్ చేస్తే మన అప్పు పెరుగుతుంది. సో ఇక్కడ లయబిలిటీస్ పెరుగుతాయి అనమాట. అంటే క్యాష్ బుక్ బ్యాలెన్స్ హై, పాస్బుక్ బ్యాలెన్స్ లో. సో నెక్స్ట్ చెక్స్ డిపాజిటెడ్ బట్ నాట్ క్లియర్డ్. సో మనం ఓడి బ్యాలెన్స్ లో ఉన్నాం, చెక్స్ మనకు వచ్చి ఆ చెక్స్ డిపాజిట్ చేసాం బ్యాంక్ లో. సో మనం బ్యాంకుకి అప్పు ఉన్నామని అంటే మన అకౌంట్ లో ఏదైనా అమౌంట్ పడితే ఫస్ట్ అప్పు క్లియర్ అయిపోతుంది. ఓకేనా? సో మనం ఓడి బ్యాలెన్స్ అంటే బ్యాంకుకి అప్పు ఉన్నాం. ఓకే, ఈ సిచ్యువేషన్ లో బ్యాంక్ లో మనం ఏదైనా అమౌంట్ డిపాజిట్ చేస్తే ఆ అప్పు క్లియర్ అవుతుంది, ఆర్ఎల్స్ ఆ అప్పు సెట్ ఆఫ్ చేసుకుంటారు. సో ఆ సిచ్యువేషన్ లో మనం చెక్స్ డిపాజిట్ చేస్తే ఓడి బ్యాలెన్స్ ఏమైనట్టు అంటే చెక్స్ మనకు వచ్చిన చెక్స్ ని మనం డిపాజిట్ చేసాం. ఈ సిచ్యువేషన్ లో బ్యాంకర్ ఏం చేస్తాడు? మనం డబ్బులు ఇవ్వడు, ఆ అప్పుని సెట్ ఆఫ్ చేస్తాడు. ఈ సిచ్యువేషన్ లో ఓడి బ్యాలెన్స్ ఏమవుతుంది? తగ్గుతుంది. పాస్బుక్ బ్యాలెన్స్ కాన్స్టెంట్ గా ఉంది. ఎందుకని కాన్స్టెంట్ గా ఉంది అని అంటే మనం ఇంకా అది క్లియర్ అవ్వాలా. క్లియర్ అయితే పాస్బుక్ లో ఉన్నటువంటి ఓడి బ్యాలెన్స్ కూడా తగ్గుతుంది. ఓకే, ఇది ఫస్ట్ ట్రాన్సాక్షన్. సెకండ్ ట్రాన్సాక్షన్, థర్డ్ ట్రాన్సాక్షన్ ఏంటి అని అంటే కస్టమర్స్ డైరెక్ట్లీ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్. సో కస్టమర్స్ డైరెక్ట్లీ డిపాజిట్ చేశారు బ్యాంక్ లోకి. ఈ సిచ్యువేషన్ లో ఏమవుతుంది? మనం ఓడి బ్యాలెన్స్ కాబట్టి డైరెక్ట్ గా డిపాజిట్ చేస్తే ఓడి బ్యాలెన్స్ తగ్గుతుంది. ఓకే, మన అప్పు తగ్గిపోతుంది. అదే ఒకవేళ కస్టమర్స్ డైరెక్ట్లీ డిపాజిట్ ఇంటూ బ్యాంక్ కదా, బ్యాంక్ లో డిపాజిట్ చేశారంటే బ్యాంక్ ఓడి బ్యాలెన్స్ తగ్గుతుంది, క్యాష్ బుక్ ఓడి బ్యాలెన్స్ కాన్స్టెంట్. ఎందుకంటే మనకు తెలియదు కస్టమర్ బ్యాంక్ లో డిపాజిట్ చేశారు, మనకు తెలియదు. సో మనం ఏం చేసుకున్నాం? ఓడి బ్యాలెన్స్ యాజ్ యూజువల్ గా ఉన్నట్టుగానే కన్సిడర్ చేసుకుంటున్నాం. అది నెక్స్ట్ ఫోర్త్ ట్రాన్సాక్షన్, బ్యాంక్ చార్జెస్ ఎంటర్డ్ ఇన్ పాస్బుక్ ఓన్లీ. బ్యాంక్ చార్జెస్ ని పాస్బుక్ లో ఎంటర్ చేసాం. సో బ్యాంక్ చార్జెస్ పాస్బుక్ లో ఎంటర్ అయ్యాయంటే ఆల్రెడీ ఓడి బ్యాలెన్స్ ఉంది. ఇక్కడ ఓడి బ్యాలెన్స్ ఉన్నప్పటికీ పేమెంట్ జరిగింది అంటే ఏంది? అగైన్ అమౌంట్ మనీ కట్ చేశారు. సో ఇప్పుడు ఓడి బ్యాలెన్స్ ఏమవుతుంది? పెరుగుతుంది. ఓడి బ్యాలెన్స్ ఇస్ హై, ఇక్కడ లో. అంటే ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ ఆర్ఎల్స్ అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్, అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ ఇచ్చినప్పుడు సేమ్ క్యాష్ బుక్ ఇస్తే పాస్బుక్ ని కన్సిడర్ చేయాలి, పాస్బుక్ ఇస్తే క్యాష్ బుక్ ని కన్సిడర్ చేయాలి. సో ఇక్కడ ఏంటి అని అంటే ఏ అకౌంట్ ఎలా ఎఫెక్ట్ అవుతుందో చూస్తాం. నథింగ్ బట్ లెడ్జర్స్ అన్నమాట. ఓకే, ఇది బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్ అని అంటే బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్ లో ఇలాంటి ట్రాన్సాక్షన్స్ ఇంకా ఉంటాయి అన్నమాట. అంటే ఏంటి? ఫర్ సపోజ్ కౌంటింగ్ ఎర్రర్స్ ఉంటాయి, ఇలాంటివన్నీ ఏదైనా కానీ సేమ్ మన ఎఫెక్ట్. ఓకే, ఎఫెక్ట్ ఎలా అవుతుందో చూసుకుంటే బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్ మాక్సిమం క్లియర్ అయిపోయినట్టే. ఓకే, సో బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్స్ అనేవి ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే బ్యాంక్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్, బ్యాంక్ బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ రెండు సేమ్ ఉండాలి. ఎందుకంటే ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ అస్ అండ్ బ్యాంక్. ఓకేనా, మనకు బ్యాంకు మధ్య జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ కాబట్టి ఓకే, మన తరపు నుంచి మనం ఎంతైతే లెక్క చూసుకుంటున్నామో సేమ్ అమౌంట్
యాజ్ పర్ బ్యాంక్ కూడా ఉండాలి. ఓకే, ఒకవేళ డిఫరెన్స్ ఉంటే ఆ డిఫరెన్స్ ని మనం చూపించడం కోసం, ఆ డిఫరెన్స్ అది రియల్ గా ఆ డిఫరెన్స్ ఉందా లేదా చూపించడం కోసం మనం ఈ బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్ అనేది డ్రాఫ్ట్ చేయాలి. ఓకే, అదనమాట. ఇది ఓడి బ్యాలెన్స్ ఇంకొక విధంగా ఎలా చేయొచ్చు అంటే ఈ ఫార్మాట్ అది ఓడి అని చూసుకోకుండా ఒకవేళ ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ యాజ్ పర్ ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ ఇస్తే సేమ్ ఫేవరబుల్ బ్యాలెన్స్ తీసుకున్నట్టుగానే. సో ఫేవరబుల్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ ఇస్తే పాస్బుక్ కన్సిడర్ చేసాం, ఫేవరబుల్ బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ ఇస్తే క్యాష్ బుక్ కన్సిడర్ చేసాం కదా ఫేవరబుల్ బ్యాలెన్స్ ఉన్నప్పుడు. సేమ్ సెన్స్ లో ఓడి బ్యాలెన్స్ అంటే సేమ్ బుక్ నే కన్సిడర్ చేయాలి. ఓడి బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ ఇస్తే క్యాష్ బుక్ డిక్రీజ్ అయితే యాడ్ చేయాలి, క్యాష్ బుక్ ఇంక్రీజ్ అయితే ప్లస్ చేయాలన్నమాట. సో ఇలా కూడా చేయొచ్చు. బట్ ప్రిన్సిపల్ ఎఫెక్ట్ అవ్వకుండా మనం చేసుకోవాలి అని అంటే జస్ట్ ఫేవరబుల్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ ఇచ్చినప్పుడు ఫేవరబుల్ బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ అప్రోచ్ అవుతాం. ఓడి బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ ఇచ్చినప్పుడు ఓడి బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ అప్రోచ్ అవుతాం. ఇలా అప్రోచ్ అయ్యేటప్పుడు ఒక ట్రాన్సాక్షన్ ఆ బుక్ ని ఫర్ సపోజ్ క్యాష్ బుక్ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా, పాస్బుక్ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా అని చెప్పేసి చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ పార్ట్ లో బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్ మీద ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం.